ఏళ్ల తర్వాత ఎస్టీకి అవకాశం వచ్చింది. 15 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ సర్పంచ్కే పట్టం కట్టారు. గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీరు, సీసీ రోడ్స్, వీధి లైట్లు ఏర్పాటు చేశామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వృద్ధాప్య పెన్షన్లు అందడం లేదని, రైతు రుణమాఫీ లేదని, ఉచిత బస్సు ప్రయోజనంతో ప్రజలలో కొట్లాటలు పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అర్ఫిద్దీన్ గ్రామ నాయకులు పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత కూడా మాకు కలిసి వస్తుంది. కాబట్టి మా క్యాండిడేట్ బంపర్ మేడ్తో గెలుస్తుంది. కాబట్టి నా పేరు పాండు నాయక్, పత్తికుంట సర్పంచ్ అభ్యర్థిని. గత 30 ఏళ్ళుగా మా గ్రామానికి ఎస్టీ రాలేదు రిజర్వేషన్. ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది, చాలా సంతోషకరంగా ఉంది. గత 3 సార్లు కూడా బీఆర్ఎస్ సర్పంచే గెలిచింది. ఇక్కడ ఏ పనిలో అయినా, ఏ అభివృద్ధిలో అయినా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచే అయింది. ఇప్పుడు కూడా ప్రజలు మాకు ఆశీర్వాదించి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఇంటికి తిరుగుతుంటే మాకు హైడ్రా గవర్నమెంట్ వద్దు, ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. మా గ్రామానికి ఫ్రీ బస్సే లేదు. మా మహిళలు ఫ్రీ బస్సులో ఇక్కడి నుంచి వస్తారు. మాకు బస్సు వద్దు, హైడ్రా వద్దు అని చెప్పేసి చాలా వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా మా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఇప్పుడు కూడా మద్దికుంట గ్రామానికి మాకు ఆశీర్వాదించి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని. నేను మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిని. గత 3 పర్యాయాలుగా మా కుటుంబమే ఇక్కడ సర్పంచ్ చేస్తుంది. మేము చేసిన అభివృద్ధి పథకాలు చాలా ఉన్నాయి. రోడ్లు కానీ, సీసీ రైళ్లు కానీ, లింక్ రోడ్లు కానీ, ఎంఐఎస్ లైట్లు కానీ, మిషన్ భగీరథ నీళ్ళు కానీ, ప్రతి ఒక్కటి ఎవరికి ఏ ఇంటికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి సీసీ రోడ్డు చేరే విధంగా మేము డెవలప్మెంట్ చేసినాము. మా విలేజ్ గత 15 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ వైపే ఉంది. మేము పబ్లిక్ అందుబాటులో ఉంటాం, ప్రజాసేవలో ముందున్నాం. కాబట్టి ఇక ముందు కూడా మా పార్టీ బలపరిచిన క్యాండిడేట్కి మా గ్రామస్తులు పట్టం కడతారని విశ్వాసం ఉంది మాకు. మరియు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారెంటీలు